హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజు మంచి క్రిస్పీ అయిన స్నాకు మైదా పిండి అవసరం లేకుండా ఓన్లీ గోధుమ పిండితో చేద్దాం రండి క్రిస్పీగా. దానికోసం ముందుకు 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని కొంచెము వాము నలిపేసినాక ఒక పావు కప్పు దాకా బొంబాయి రవ్వ, కొంచెం మిరియాల పొడి, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. తర్వాత పావు కప్పు దాకా ఆయిల్ వేసి మొత్తం ఇట్లా ముద్ద కన్సిస్టెన్సీ వస్తుంది కదా, అప్పటి వరకు కలుపుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసాం, అసలు మర్చిపోద్దు దోస్తులు. తర్వాత వాటర్ పోసుకుని ఇట్లా చపాతీ ముద్దలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆయిల్ రబ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత ఇట్లా 4 పీసెస్లా కట్ చేసుకుని ఆ ముద్దని తర్వాత చపాతీ కన్నా కొంచెం మందంగా కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లలో కట్ చేసుకోవచ్చు. నేను రాంబ షేప్లో కట్ చేస్తున్నా. ఏమంటే చాక్తోటి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ తీసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీంట్లోకి అట్లా వేసేయండి. అసలు అతుక్కోవు అవి, ఇట్లా విడివిడిగా అయిపోతుంది అనమాట. ఒక స్పూన్ తోటి ఇట్లా అంటే అవే అయిపోతాయి. తర్వాత గోల్డెన్ బ్రౌన్ షేడ్ వేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియో లింక్ కింద